మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌తో విడిపోతున్నట్లు, విడాకులు తీసుకుంటున్నట్లు ఆయన భార్య సైరా బాను ప్రకటించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇంతలోనే మరో ట్విస్ట్ ఇచ్చింది. రెహమాన్ మ్యూజిక్ టీమ్‌లో ఉన్న ఒక లేడీ మ్యూజిక్ కంపోజర్ మెహానిదే తన భర్తకు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించింది. తన భర్త నుండి విడిపోతున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అయితే సైరా భానుగారు దీనిపై స్పందిస్తూ ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత హక్కులను గౌరవించాలని కోరింది సైరా భాను. సైరా భాను తర్వాత ఏఆర్ రెహమాన్ గారు తన సోషల్ మీడియా పేజీలలో తన వ్యాఖ్యను కూడా పోస్ట్ చేశాడు. తమ వైవాహిక జీవితం 30 ఏళ్లకు చేరుకుంటుందని తాను నమ్ముతున్నానని, అయితే ఇంతలోనే ఇలా జరిగిపోయిందని పోస్టు పెట్టాడు. రెహమాన్ విడాకుల వ్యవహారం చల్లారకముందే మ్యూజిక్ డైరెక్టర్ టీంలో మహిళా మ్యూజిక్ డైరెక్టర్గా అతనితో ట్రావెల్ చేస్తున్న మొహినీ డేకు తన భర్త మార్క్ హచ్ నుండి విడిపోవడానికి సోషల్ మీడియాను ఆశ్రయించారు. భారమైన హృదయంతో తన భర్తతో విడిపోయానని మోహిని తన ప్రకటనలో పేర్కొంది. సంగీత బృందాలకు సంబంధించిన ప్రాజెక్టులలో మాత్రమే మార్క్ హచ్తో కలిసి పనిచేస్తానని, వ్యక్తిగత జీవితానికి ముగింపు పలుకుతున్నట్లుగా తెలిపింది. తన ఈ నిర్ణయాన్ని గౌరవిస్తానని భావిస్తున్నానంటూ పోస్టు పెట్టింది. చాలా కాలంగా ఆయనతో పరిచయం ఉంది. అంటే 29 ఏళ్ల మోహిని రెహమాన్తో కలిసి 40 మ్యూజికల్స్తో పనిచేసింది. రెహమాన్ తన భార్య నుండి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే అతని సంగీత బృందంలోని సభ్యురాలు ఆమె తన భర్తకు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించడం సోషల్ మీడియాలో నెటిజన్లలో ఊహాగానాలకు దారితీసింది. మరి దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.